హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గేమర్. దిస్ ఇస్ రాహుల్. సో ఈ వీడియోలో మనం ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే ధనుష్ కోటికి అయితే మనమైతే ట్రావెల్ చేద్దాం. ఈ ధనుష్ కోటికి రామేశ్వరం నుంచి అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మన ట్రావెల్ అయితే రామేశ్వరం నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ధనుష్ కోటికి ఎలా వెళ్ళాలో చూద్దాం, అండ్ అలాగే ఈ ధనుష్ కోటి ఎంత ఫేమస్ కూడా చూద్దాం. మరి లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసేది ప్రపంచంలో అతి భయంకరమైన జర్నీస్లో ఒక జర్నీ, పంబం బ్రిడ్జ్. ఇండియాలో ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా వెళ్ళే ధనుష్ కోటికి వెళ్ళడానికి ఈ రూట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది రామేశ్వరం దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ టు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అనగా డిస్టెన్స్లో అయితే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది, అదే పంబం బ్రిడ్జ్. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పంబం బ్రిడ్జ్ వచ్చేసరికి నియర్లీ 4 to 5 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ట్రైన్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ డైరెక్షన్స్లో వెళ్ళే ట్రైన్ జర్నీస్లో ఇది ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ అలాగే అంతే భయంకరంగా ఉంటుంది. అలాంటి జర్నీని మనం కంప్లీట్ చేసుకుని ఈ రామేశ్వరం దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. వన్స్ ఈ రామేశ్వరంలో దిగిన తర్వాత ఈ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాని లేదా ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాని ధనుష్ కోటికి మనం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నేను ఒకసారి ఈ స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే మనం వచ్చిన ట్రైన్ ఇది చెన్నైలో ఉన్న తాంబరం రైల్వే స్టేషన్ నుంచి అయితే ఈ జర్నీ అయితే నేను స్టార్ట్ చేశాను. తాంబరం రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది ట్రైన్. తాంబరం టు రామేశ్వరం వచ్చే ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ జర్నీ అనేది ఇంతకుముందు వీడియోలు పెట్టాను, ఒకసారి చూడకపోతే చూడండి. ఎందుకంటే చెన్నైలో తాంబరం ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఎలా ఎక్కాలి, ఈ ట్రైన్ టికెట్స్ ఫేర్ ఎంత, అలాగే ఏ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఏంటి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ప్రతిదీ కూడా ఆ వీడియోలో మనం అయితే మాట్లాడుకున్నాం. సో లగేజ్ అయితే చాలా అంటే చాలా బరువుగా ఉంది. సో దానివల్ల క్లాక్ రూమ్ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టి ఫ్రెష్ అయితే అవుదాం. ఫ్రెష్ అయిన తర్వాత దగ్గరలో మంచి హోటల్ టిఫిన్ చేసిన తర్వాత ఆ ధనుష్ కోటికి వెళ్ళాల్సిన బస్సెస్ లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి ఉందో చెక్ చేద్దాం. సో ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా లేదా ద లాస్ట్ ట్రాక్ ఆఫ్ ఇండియా అని మాట్లాడుకునే రామేశ్వరాన్ని మీరు చూడండి. ఈ రామేశ్వరంలో ఎలాంటి ట్రైన్ అయినా సరే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాల్సింది. ఇదే ఇక్కడ స్టాప్ అనమాట. ఎండ్ కార్డ్ అనేది ఇక్కడే పడిపోతుంది, ఎందుకంటే రామేశ్వరంలోనే స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకెదరికి అనేది ఏ ట్రైన్ వెళ్ళలేదు. ఇదే ద లాస్ట్ ట్రైన్ ట్రాక్. సో మనమైతే మన లగేజ్ని తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న క్లాక్ రూమ్లో అయితే పెడదాం. అటు సైడ్ అయితే క్లాక్ రూమ్ ఉంది, మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత క్లాక్ రూమ్లో పెట్టి మిగతాది మాట్లాడుకుందాం మనం. సో క్లాక్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో క్లాక్ రూమ్ వచ్చేసరికి ఇదనమాట. ఈ స్టేషన్లోనే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరలో ఉన్న క్లాక్ రూమ్ ఇది. సో 24 అవర్స్కి వచ్చేసరికి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నా ట్రావెల్ బ్యాగ్ లగేజ్ మొత్తం కూడా ఒక 25 kgs వరకు ఉంటుంది. సో అని చెప్పేసి ఇక్కడ మెయిన్ లగేజ్ బ్యాగ్ని అనేది ఇక్కడ మనం డిపాజిట్ చేసి కెమెరాకి సంబంధించిన ఈ చిన్న బ్యాగ్ని అయితే తీసుకెళ్దాం. సరే అయితే మనం ఫ్రెష్అప్ రూమ్కి వెళ్దాం. ఈ ఫ్రెష్అప్ రూమ్స్లో ఏంటంటే 1 అవర్కి 20 రూపీస్ అనమాట. సో ఇది పైన అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి డార్మెటరీకి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఆఫ్టర్ ఫ్రెష్ అయిన తర్వాత అయితే మనమైతే బయటికి వెళ్ళి ఈ ధనుష్ కోటికి వెళ్ళడానికి బస్సెస్ ఏమన్నా కనుక్కొని ఆ బస్సెస్ అయితే మనం క్యాచ్ చేసి వెళ్దాం. సో అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. స్టేషన్ అవుట్లుక్ ఇంకా రెనోవేషన్ అలాగే మొత్తం కూడా చేస్తున్నారు. మొత్తం మీరు చూస్తే సో స్టేషన్ అయితే అవుట్లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన రైల్వే స్టేషన్లో ప్రతి స్టేషన్ కూడా మంచి యూనిక్నెస్గా ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే స్టేషన్ బయట ఒక బస్సు ఉంది చూసారా. సో ఇలాంటి బస్సులు అయితే ఉన్నాయి. సో నేను రావడంగానే ఇదే బస్సు వెళ్ళిద్ది అనుకున్నా. సో అక్కడ ఉన్న వాళ్ళని మనం అడిగితే ఇక్కడ కాదు, ఇంకా 1.5 కిలోమీటర్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది అన్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అంత డిస్టెన్స్ అయితే లేదు, 500 మీటర్స్ మాత్రం ఉంటుంది. అది 1.5 కిలోమీటర్ కూడా ఉండదు. సో వెళ్తూనే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక మంచి హోటల్ చూశాను. ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే ఫుడ్ టిఫిన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, అలాగే కొంచెం హైజీనిక్గా అనేది చేస్తున్నారు. సో ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి, అదే లొకేషన్స్ ఉంటాయి మీకు. సో ఈ బస్ అయితే మనకైతే ఈ బస్సు వెళ్తున్న డైరెక్షన్ నుంచి ఫ్రంట్కి వెళ్తే మనకి స్ట్రైట్గా కొంచెం వెదరికి వెళ్తే ఈ లొకేషన్లో అయితే మనకి బస్ అయితే ఆగదని చెప్పారు. వాళ్ళు అయితే 1.5 కిలోమీటర్ అన్నారు, కానీ అంతైతే డిస్టెన్స్ ఉండదు. నేను ఆల్రెడీ కౌంట్ చేశాను. సో 500 మీటర్స్ మాత్రం ఉంటుంది. అయితే ఈ రామేశ్వరం ఎలా చేరుకోవాలి, అది పంబం బ్రిడ్జ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అండ్ అలాగే ధనుష్ కోటి దగ్గర కూడా ఎలా వెళ్ళాలి, ఈ ట్రిప్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ట్రిప్ అనేది నేను చెన్నై నుంచి అయితే ప్లాన్ చేశాను. చెన్నై దగ్గరలో ఉన్న
తాంబరం అనే రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకైతే ఎవ్రీడే కూడా రెగ్యులర్గా ఈ రామేశ్వరానికి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే రావచ్చు. ఈ రామేశ్వరం రావాలి అంటే మనకి తాంబరం రైల్వే స్టేషన్ నుంచి రెగ్యులర్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మీరు 9:30కి అయితే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఆ ట్రైన్ వచ్చేసరికి మనకి ఎర్లీ మార్నింగ్ 9:30కి అలా అయితే పంబం బ్రిడ్జ్ దగ్గరలోకి అయితే వస్తూ ఉంటుంది. పంబం బ్రిడ్జ్ దాటిన తర్వాత రామేశ్వరం అయితే రీచ్ అవుతాం అనమాట. సో ఎందుకంటే ఈ పంబం బ్రిడ్జ్ వచ్చేసరికి మిడ్ నైట్ ఆ టైంలోకి రీచ్ అయ్యి చూడడం కంటే ఈ ఎర్లీ మార్నింగ్ 9కి అలా వచ్చే ట్రైన్లో వచ్చి చూడడం అయితే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే మన వ్యూ మొత్తం కూడా క్లియర్ కట్గా చూడవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు కూడా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ మొత్తం కూడా. అలాంటి లొకేషన్ లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే మీరు మార్నింగ్ 9 కల్లా వచ్చేటట్టుగా చూసుకోవాలంటే ఈ ట్రైన్ అయితే ఎక్కాల్సి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 16152. చాలా బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అని చెప్పేసి నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మీరు కూడా ఈ ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ ప్లాన్స్ నేను అయితే ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారం అయితే మీరు ట్రావెల్ చేయండి. మీకైతే ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది. నేనైతే 1 డేలో మాత్రం 2 ప్లేసెస్ కవర్ చేసుకుని వచ్చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి వచ్చాను అనమాట. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్లో ఒకరు రామేశ్వరాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. సో మెయిన్గా నేనైతే పంబం బ్రిడ్జ్, బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయిన పంబం బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫ్రెష్ అయ్యి అక్కడ దగ్గరలో ఇంకా టిఫిన్ చేసేసి అక్కడ నుంచి అయితే నేను ఈ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా లేదా ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలువబడి ధనుష్కోటికి అయితే వెళ్ళాను అనమాట. సో ఈ ధనుష్కోటికి ఎలా వెళ్ళాలి ఏంటి క్లియర్గా నన్ను అడిగితే రిటర్న్ ట్రైన్ జర్నీతో సహా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి ఒకసారి. ఏంటంటే మీరు ఈ తామరం రైల్వే స్టేషన్ నుంచి అయితే నైట్ 9:30 లేదా 10 కల్లా ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఒక ట్రైన్. సో ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 16752. మీరైతే మార్నింగ్ 9:30 to 10 కల్లా అయితే ఖచ్చితంగా మీరు రామేశ్వరంలో రీచ్ అవుతారు. రామేశ్వరంలో రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అయిన తర్వాత ఈ ధనుష్కోటికి వెళ్ళడానికి అయితే బస్సెస్ అయితే బయట అయితే ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మీకు ఆల్రెడీ చెప్పే కదా. సో మీరు అక్కడికైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ధనుష్కోటి కవర్ చేసి రిటర్న్ అయితే 4:30 కల్లా రండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి 4:30కి రామేశ్వరం టు చెన్నై అయితే ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఒక్క మాట, నేను ఆల్ ఇండియా ట్రిప్ అనేది స్టార్ట్ చేశాను. ఆ ట్రిప్లో భాగంగానే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. కాకపోతే ఒక విషయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఇప్పటి వరకు కూడా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలనుకుని ఆల్ ఓవర్ ఇండియా తిరగాలనుకుని బడ్జెట్ ప్రాబ్లం అవ్వచ్చు, టైం లేకపోవచ్చు, వెళ్ళాలనుకుని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా. సో మీరు ఏదైతే ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ ట్రిప్ అనేది కామెంట్ సెక్షన్లో, ఆ ట్రిప్ నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వెళ్తే ఎలా ఉంటుందో అలా మీ బదులు మీరు వెళితే ఎంత ఫీల్ అవుతారో అంతే ఫీల్లో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మీరు ఏదైతే ట్రిప్ అనేది వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు అవ్వచ్చు, ఏవైనా సరే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు ఖచ్చితంగా కాంబినేషన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకోసం నేను వెళ్తా. ఆల్ ఓవర్ ఇండియా అయితే కంప్లీట్ చేద్దాం. సో సైనింగ్ ఆఫ్, ఫైనింగ్ మేము